ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వదేశికస్యైవ చ నామ కీర్తనం భవత్ అనంతస్య చ శివస్య కీర్తనం. స్వదేశికస్యైవ చ నామ చింతనం భవత్ అనంతస్య శివస్య చింతనం అని గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి గురువు మాహాత్యాన్ని వివరించాడు. గురువు నామాన్ని నిరంతరము కీర్తించటం అంటే శివనామ సంకీర్తన చేయటమే. గురువు నామము యొక్క అంతరార్థాన్ని అనుక్షణము విశ్లేషించటం అంటే శివతత్వాన్ని విచారించటమే. శివుడు ఈ విధంగా ఎందుకు చెప్పాడు అని మనకు సందేహం కలుగుతుంది. గురునామాన్ని కీర్తిస్తూ ఉంటే శివనామ సంకీర్తన చేసినట్టు ఎలా అవుతుంది? గురునామము యొక్క అంతరార్థాన్ని విశ్లేషిస్తే శివతత్వం ఎలా బోధపడుతుంది అని సందేహం కలుగుతుంది. పెద్దలు ఈ సందేహానికి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందజేశారు. ఎప్పుడైతే గురునామాన్ని మనం కీర్తిస్తూ ఉంటామో అప్పుడు గురువుగారు చేసిన బోధలన్నీ స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఆ బోధల స్ఫురణ నీకు స్ఫూర్తిని కలుగజేస్తుంది. గురువుగారు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారే, దాన్ని మనం ఎంత మటుకు ఆచరిస్తున్నాం అన్న విచారం మనలో జనిస్తుంది. ఆ ఆలోచన మనలను గురువు దగ్గరకు పరుగులెత్తిస్తుంది. గురువు ఆశ్రయం దొరికిన తరువాత గురువు శుశ్రూషను చేస్తున్న సమయంలో గురువును సేవిస్తున్నటువంటి వేళలో అనునిత్యము శివతత్వ విచారణ జరుగుతుంది. కనుక స్వదేశికస్యైవ చ నామచింతనం భవత్ అనంతస్య శివస్య చింతనం అని తెలియజేశారు. ఈ విధంగా గురువుగారి మాహత్యాన్ని సిక్కు గురువైన బాబాజీ మహారాజ్ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. శిష్యులంతా శ్రద్ధగా వింటున్నప్పటికీ ఒక శిష్యుడికి గురువుగారు ఇలా నిరంతరము గురువు మాహాత్యాన్ని గురించి చెప్పటం కాస్త ఆలోచనకు గురి చేసింది. సందేహం కలిగింది. గురువు నామాన్ని చింతించటము శివనామ సంకీర్తనతో సమానం ఎలా అవుతుంది? గురువు శివుడు ఒకడెలా అవుతాడు? కరచరణాదులతో నిరంతరము మన ముందు కదలాడేటువంటి గురువు అరూపరూపి అయినటువంటి శివస్వరూపంతో సమానమని చెబుతున్నారే అని సందేహం కలిగి గురువు గారిని ప్రశ్నించాడు. మహారాజ్, గురువు శివుడు ఒకటే అంటున్నారు. మానవమాత్రుడైన గురువు ఎక్కడా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శివుడెక్కడా? భారతీయ జీవన విధానంలో గురువుకు ఇంత ప్రాధాన్యత రావటానికి కారణమేమిటి? గురునామాన్ని చింతించినంత మాత్రాన శివనామాన్ని సంకీర్తన చేసిన ఫలితం ఎలా దక్కుతుంది? తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది అని ఆసక్తిగా ప్రశ్నించాడు. ఆ శిష్యుని ఆసక్తి గమనించినటువంటి బాబాజీ మహారాజ్కు చాలా సంతోషం వేసింది. సందేహాలు కలుగుతున్న శిష్యుడే సక్రమంగా గురువుగారి బోధను వింటున్నట్టు లెక్క. ఆ ప్రశ్నకు సమాధానంగా, నాయనా, మానవ జన్మ కారణజన్మ. మళ్ళీ జన్మను పొందకుండా మనను మనం సాధనా క్రమంతో ఆ భగవంతుడి దగ్గరకు చేర్చేటువంటి అద్భుతమైన జన్మ. మిగతా జన్మలన్నీ అనుభవ జన్మలు. మానవ జన్మ మాత్రమే కారణ జన్మ. 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ. 83,99,999 జన్మలు అయిన తరువాత మానవ జన్మ దొరుకుతుంది. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో ప్రతి జీవాత్మ పొందే మొట్టమొదటి జన్మ వృక్ష జన్మ. స్థావరంగా జన్మించి ఆ చెట్టు
తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అనంతరం క్రిమికీటకాదుల యోనులలో ప్రవేశిస్తుంది. ఆ తరువాత పక్షి ఉపాధి దొరుకుతుంది. ఇలా 83,99,999 జన్మలు అయిన తరువాత మానవ జన్మ సిద్ధిస్తుంది. అందుకే ప్రతి చెట్టు తన చెట్టుకు కాచిన పండును ఏ సద్గురువైనా ఆరగిస్తే బాగుండునని తహతహలాడుతుంది. తన వృక్షఛాయలో ఏ మహానుభావుడైనా సేదతీరితే బాగుండునని ఉవ్విళ్ళూరుతుంది. ఎందుకంటే ఏ సద్గురువైనా ఆ చెట్టు పండును ఆరగిస్తే ఆ చెట్టుకు మిగతా 83,99,998 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా మానవ జన్మ సిద్ధిస్తుంది. దుర్లభంచ త్రయమేదైదత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని ఆదిశంకరులు వివేక చూడామణిలో తెలియజేశారు. నాయన, మానవ జన్మ దొరకటం, మానవుడిగా పుట్టినవానికి ముక్తి మీద ఆసక్తితో సాధన చెయ్యాలన్న ఆలోచన కలగటం, ఈ రెండూ కలిగిన తరువాత సద్గురువుల సాన్నిహిత్యము ఆశ్రయము కలగటం దైవానుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. మానవ జన్మ ఎంత గొప్పది అంటే 7 రోజులలో మృత్యువు రాబోతోందని తెలుసుకున్న పరీక్షిత్తు శుకమహర్షిని ఆశ్రయించి భాగవత కథను వినాలని సమాయత్తమవుతున్న సమయంలో దేవతలంతా ఆ శుకబ్రహ్మ దగ్గరకు వచ్చి, పరీక్షిత్తును మృత్యుముఖం నుండి కాపాడటమే మీ లక్ష్యం కదా, మా దగ్గర అమృతం ఉన్నది, ఆ అమృతాన్ని పరీక్షిత్తుకిస్తాం, భాగవత అమృతాన్ని మాకివ్వండి అని బేరసారాలు చేశారు. శుకబ్రహ్మ అన్నాడు, మానవులుగా పుట్టిన మీరు ఉత్తమమైన పుణ్యకర్మలను ఆచరించటం వల్ల స్వర్గానికి చేరుకున్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యము అయిపోయిన తరువాత, క్షీణించిన తరువాత మళ్ళీ ఈ భూమండలం మీద మీరు జన్మిస్తారు. అప్పుడు మాత్రమే భాగవత కథ వినే అదృష్టం మీకు లభిస్తుంది. భాగవత కథ విన్నంత మాత్రాన ముక్తి సిద్ధిస్తుంది. దేవతలుగా మీరు స్వర్గలోక ఆవాసంలో ఉన్నా మళ్ళీ ఆ పుణ్యం అయిపోయిన తరువాత భూమండలం మీద పుట్టాల్సిందే. క్వ కథ క్వ సుధ క్వ కాచి క్వ మణిర్ మహాన్. గాజు పెంకెక్కడ, అద్భుతమైన మణి ఎక్కడ? భాగవత కథను మీ దగ్గర ఉన్న అమృతంతో ఎలా పోలుస్తారు? మానవుడిగా జన్మించినప్పుడు మాత్రమే భాగవత కథాశ్రవణం చేస్తూ ముక్తిని పొందవచ్చు అంటూ మానవ జన్మ విశిష్టతను ఆ శిష్యునికి వివరించటం ప్రారంభించాడు. వింటున్న ఆ శిష్యునికి తృప్తి కలగలేదు. ఆ విషయాన్ని గురువు సులభంగా గమనించగలుగుతాడు. నాయనా, వింటున్నా నీకు ఇంకా సందేహ నివృత్తి అయినటువంటి భావన నాకు కలగటం లేదు. నా జీవితంలో యథార్థంగా నేను చూచిన సంఘటనను నీకు తెలియజేస్తాను. అది నీకు తప్పక కనువిప్పు కలిగిస్తుంది. మానవ జన్మ వైశిష్ట్యమేమిటో నీకు తెలియజేస్తుంది. 40 సంవత్సరాల క్రితము ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని ఆవరించి ఉన్న సమయంలో ప్లేగు వ్యాధి గ్రస్తుడైనటువంటి కుమారుణ్ణి చూచి తండ్రి రోదిస్తూ ఉన్నాడు. అది గమనించిన కుమారుడు, నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు అని అనునయంగా పలికాడు తండ్రితో. నాకు తలకొరివి పెట్టాల్సినటువంటి నీవు నా కనుల ముందే కదలి వెళ్ళిపోతూ ఉంటే కన్నీరుగాక నాకేం మిగిలింది నాయనా అంటూ బాధగా సమాధానం చెప్పాడు ఆ తండ్రి. తండ్రి మాటలకు ఆ కుమారుడు ఇచ్చిన సమాధానం మనకు గుణపాఠం కావాలి. మన జీవితాన్ని సంస్కరించాలి. మనకు శిరోధార్యం కావాలి. అప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడంటే, నాన్నగారు నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నదని మీకు చాలాసార్లు చెప్పాను. పూర్వజన్మలో నేను ఒక తుమ్మ చెట్టును,
ఒక మహానుభావుడు బాటసారిగా పయనం చేస్తూ ముందుకు సాగుతూ దంతధావన చేసుకోవటం కోసం నా చెట్టు కొమ్మను విరిచి పుల్లలాగా ఉపయోగించి దంతధావన ప్రక్రియను ముగించాడు. ఆ పుణ్యం కారణంగా నేను మీ ఇంట జన్మించాను. పూర్వజన్మ స్మృతి ఉన్న కారణంగా గురువులను ఆశ్రయించాను. వారి సేవలో, వారి ఛత్రఛాయలలో, వారి సందేశాలను స్వీకరిస్తూ నా జీవనాన్ని ముందుకు కొనసాగించాను. నా పరిపూర్ణ విశ్వాసం ఏమిటి అంటే, గురువులను నేను ఆశ్రయించిన పుణ్య ఫలితంగా నాకు ముక్తైనా దొరుకుతుంది, లేదా భగవద్గీతలో చెప్పినట్టు శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. శుచి, శుభ్రత, ఆచారము కలిగినటువంటి కుటుంబాలలో జన్మించి నా సాధనను ముందుకు కొనసాగించే అదృష్టం సిద్ధిస్తుంది, లేదా అష్టైశ్వర్యాలతో తొలతూగే శ్రీమంతుల ఇళ్లలో నా పుట్టుక కలుగుతుంది. మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ విషయాన్ని గమనించి మీరు నాకు ఉన్నత గతి దొరుకుతున్నందుకు సంతోషించండి. అంతేకాదు, ఇంత చిన్న వయసులోనే నన్ను మృత్యువు ఎందుకు ఆహ్వానిస్తోంది అంటే, నా కర్మ పరిపక్వమైంది అని నాకు అనిపిస్తోంది అంటూ అద్భుతమైనటువంటి బోధ తండ్రికి చేశాడు నచికేతుడు వాజిశ్రవసుడికి చేసినట్టు. వింటున్న మనకు సందేహం కలుగుతుంది, నిజంగా మానవ జన్మ అంత గొప్పదా? ప్రారబ్ధాన్ని గురువు హరించగలుగుతాడా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఇలాంటి విషయాలను అవగతం చేసుకోవటానికి బాబాజీ మహారాజ్ ప్రత్యక్షంగా చూసి తన శిష్యునికి చెప్పిన సంఘటనను మనం ఒక్కసారి పరిశీలిస్తే, భారతీయ జీవన విధానంలో గురువు ఏ విధంగా శిష్యుని ప్రారబ్ధాన్ని అంతం చేసి అతనికి సద్గతి ప్రసాదిస్తాడో మనకు అవగతమవుతుంది. గర్భదరిద్రంలో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతుల యొక్క కర్మఫలాన్ని క్షయం చేసి వారింట 1 గంట 48 నిమిషాల సేపు ఆపకుండా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిన ఆదిశంకరుల మాహత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ అద్భుతమైన కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసి జగత్తుకు అందించి, వారి ప్రారబ్ధాన్ని పోగొట్టి వారిని శ్రీమంతులను చేసి, ఈ స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో వారి ఇంట సిరుల పంట అని మనకు మార్గదర్శకం చేశారు. అలానే భగవాన్ రమణులు తన తల్లి అవసాన దశలో, ఆఖరి క్షణాలలో ఆమె హృదయం మీద, శిరస్సు మీద తన 2 చేతులు ఉంచి నిశ్చలంగా కొన్ని గంటల సేపు ఉన్నారు. భగవాన్ రమణుల ఈ వింత ప్రవర్తన చూసి శిష్యులంతా ఆశ్చర్యపోయారు. భగవాన్, మీ 2 చేతులను మీ తల్లి హృదయం మీద, శిరస్సు మీద ఎందుకని ఉంచారు అంటే, మా తల్లి కొన్ని 100 జన్మల పాటు అనుభవించాల్సిన కర్మ ఫలాన్నంతా నేను క్షయం చేసి ఆమెకు ముక్తిని ప్రసాదించాను అని శిష్యులకు తెలియజేశారు. ఇలా శిష్యులకు అద్భుతమైన మార్గదర్శకం చేసేటువంటి గురువుల అనుగ్రహం మనకు లభించటం మన పూర్వజన్మ సుకృతం. భారతదేశం ఋషిపీఠం. సమాజం కోసం సర్వస్వం త్యాగం చెయ్యాలన్న సంకల్పంతో అహర్హము కృషి చేసే మహానుభావులకు పుట్టినిల్లు. అలాంటి గురువుల గురించి తెలియజేస్తూ అథర్వణ వేదం ఒక మాట చెప్పింది, ఆచార్యో మృత్యుః.
బ్రహ్మచారికి విజ్ఞానాన్ని తెలియజేస్తూ మృత్యురాచార్యస్తవా అంటే అర్థము గురువే శిష్యునికి మృత్యువు, బ్రహ్మచారికి ఆచార్యుడే మృత్యువు. ఇంతసేపు అద్భుతంగా గురు అనుగ్రహం గురించి, గురు మాహత్యం గురించి చెప్పి గురువు మృత్యువుతో సమానమని చెబుతున్నారే అని వింటున్న వారందరికీ సందేహం కలగటం సహజమే. కానీ తల్లిదండ్రులు పూర్వకాలంలో తమ పిల్లలకు విద్యాభ్యాసం చేసే వయస్సు వచ్చినప్పుడు గురువు దగ్గర గురుకులంలో వదిలి వచ్చేవారు. ఆ ఆచార్యుడే వారి పోషణను, వారికి జ్ఞానాన్ని అందించే బాధ్యతను స్వీకరించి వారి ఉన్నతికి కారణమవుతాడు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. పుట్టినప్పుడు అందరూ అజ్ఞానమనే శూద్రత్వంలోనే ఉంటారు. వారికి విజ్ఞానాన్ని అందించి వారిని ద్విజులుగా మార్చగలిగిన వాడు గురువు. ద్విజ అంటే అర్థము రెండవ జన్మ. ప్రతివాడికి ఇంకొక జన్మనిచ్చేది గురువు. అంతకు ముందున్న అజ్ఞానాన్ని కబళించే మృత్యువు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించే అమృతమూర్తి గురువు. అందుకే గురువును మృత్యువుగా అభివర్ణించి గురువు మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది వేదం. అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ మృత్యు శబ్దము నీలో ఉన్న అజ్ఞానాన్ని అంతం చేసేటువంటి దేవతా స్వరూపమే గురువు అన్న సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇలా ఎందరో మహానుభావులు భారతదేశంలోని ప్రజలంతా, ప్రపంచ జనులంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలన్నటువంటి ఆలోచనతో అరణ్యాలలో ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలను భక్షిస్తూ నిరంతరము తపస్సులో తమ జీవితాన్ని గడుపుతూ ప్రజలందరికీ అవసరమైన విజ్ఞానాన్ని ప్రసాదించారు. వాస్తుశాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని, ధనుర్వేదాన్ని, ఆయుర్వేదాన్ని, ఇలా ప్రజలకు అవసరమైన విజ్ఞానమంతా ఋషుల చేత మనకు అందజేయబడినటువంటి వారి తపఫలమే. కఠోపనిషత్తు గురించి మాట్లాడుకుంటూ గురు మాహత్యాన్ని ఎందుకు వివరిస్తున్నాం అంటే, కఠోపనిషత్తుకు భాష్యాన్ని రచిస్తూ ఆదిశంకరులు నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే అని నచికేతుణ్ణి బ్రహ్మ విద్యాచార్యునిగా అభివర్ణింపబడినటువంటి వైవస్వతుడు అంటే వివస్వతుని కుమారుడు, సూర్యుని కుమారుడైన యముడికి నమస్కారం చేశారు. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అని నీతిశాస్త్రం చెబుతుంది. నీ మనస్సు, నీ దగ్గర ఉన్న ధనం ఎప్పుడు ఎలా మారతాయో, ఎవరికి చేరతాయో తెలియదు. యముడికి కరుణ లేదు కనుక ధర్మాన్ని ఆచరించటంలో అలసత్వాన్ని చూపవద్దు అని ఆ శ్లోకం అర్థం. యమ నియమాలతో నీ జీవితాన్ని సరిదిద్ది నీకు జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటి గురువు అధర్మం అంటే ఆగ్రహిస్తాడు, ధర్మపథంలో నువ్వు నడిస్తే సంతోషిస్తాడు. కనుక ధర్మాన్ని ఆచరిస్తూ ఆ గురువు కృపను పొందుతూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళు. యముడికి నచికేతనునికి ఇద్దరికీ నమస్కారం చేయటంలోని ఆంతర్యాన్ని అద్భుతంగా వివరించింది శాస్త్రం. ఏ విధంగానైతే ఆ సమవర్తి బ్రహ్మ విద్యాచార్యునిగా ప్రసిద్ధికెక్కాడో, ఎలా నచికేతనునికి ఆ విజ్ఞానాన్ని అందించాడో, అలానే
నచికేతుడు తన తండ్రికి మార్గదర్శకం చేశాడు కనుక. ఓం ఉషన్హవై వాజిశ్రవస సర్వవేద సందధౌ తస్య హ నచికేత నామపుత్ర ఆసా. ఉషన్ స్వర్గ సుఖాలను కాంక్షించి వాజిశ్రవస, వాజిశ్రవసుడు, వాజిశ్రవుని కుమారుడు వాజిశ్రవసుడు, సర్వవేద సందధౌ తన దగ్గర ఉన్న ధనాన్నంతా సంపదనంతా దానం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అతని కుమారుడే నచికేతనుడు. వాజశ్రవసుడు, వాజశ్రవుడు. వాజము అంటే అన్నము, శ్రవము అంటే కీర్తి. వాజశ్రవుడు అంటే నిరంతరము అన్నప్రసాదాన్ని అన్నార్తులకు అందించి యశస్సును గడించినటువంటి మహానుభావుడు. కనుకనే ఆయన కుమారుడు వాజిశ్రవసుడు. వాజి అంటే గుర్రము అన్న అర్థం కూడా చెప్పుకోవచ్చు. శ్రవస్ అంటే చెవి, గుర్రపు చెవులు కలిగినవాడు. గుర్రము శక్తికి సామర్థ్యానికి చిహ్నము. శరీరమంతా శక్తి సామర్థ్యాలతో ఉన్న ఆ గుర్రము నీలో ఉన్న ప్రాణమయ కోశానికి సంకేతం. ఈ ప్రాణాన్ని వేద విజ్ఞానాన్ని వింటూ నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి నువ్వు ఉపయోగించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. అలా వేద విజ్ఞానాన్ని ఆకర్ణిస్తూ విశ్వజిత్ యాగాన్ని నిర్వర్తిస్తూ స్వర్గ సౌఖ్యాలను కోరుకుంటూ సర్వ సంపదలను దానం రూపంలో ప్రజాబాహుళ్యానికి అందించాలనుకున్నవాడు వాజిశ్రవసుడు. నచికేతనుడు అంటే అర్థం నా అంటే తిరస్కారం, వద్దు. చిత్ చైతన్యం, కేతు భ్రమణము. నిరంతరము సంచరించే ఈ చక్ర భ్రమణం అయినటువంటి సంసారం నుంచి బయటపడి శాశ్వతమైన ఉనికిని కోరుకునేవాడు నచికేతుడు. వాజిశ్రవ అంటే అందరికీ ఆహారాన్ని అందించిన పుణ్యాన వాజిశ్రవులు, వాజిశ్రవసుడు అంటే వేద విజ్ఞానాన్ని వింటూ తరించాలన్న ఆలోచన కలిగిన కుమారుడు కలిగితే ఆ పుణ్యాన శాశ్వతమైనటువంటి ముక్తిని పొందాలన్న ఆలోచనతో అహరహము కృషి చేసేటువంటి మనవడు సిద్ధించాడు. మీరు చేసే సత్కర్మల ఫలితంగానే మీ సంతానం సౌభాగ్యంతో సంతోషంతో ఉంటుంది. ఈ విషయాన్ని కఠోపనిషత్తు మొట్టమొదటి సూత్రంలోనే, మంత్రంలోనే మనకు తెలియచేస్తుంది. నిజానికి ఇది వచనమే. ఉషన్హవై వాజిశ్రవసః సర్వవేదసం దదౌ తస్య హ నచికేతానామ పుత్ర ఆసా. ఇలా మొత్తము నువ్వు త్యాగం చేస్తేనే నీకు సంతోషం లభిస్తుంది. అదే విశ్వజిత్ యాగం. దీన్ని సర్వమేధ యాగము అని కూడా అంటారు. సర్వస్వాన్ని అర్పించాల్సినటువంటి నియమము కలిగినది. మరి వాజిశ్రవసుడు నిజంగా తనకున్న ధనాన్ని, సంపదనంతా దానం చేయడానికి సంసిద్ధుడయ్యాడా? విశ్వజిత్ యాగంలో సంపదగా పరిగణింపబడేటువంటి సంతానాన్ని కూడా దానం చెయ్యమని చెబుతోంది శాస్త్రం. కానీ కుమారుడి యొక్క అనుమతి తీసుకొని మాత్రమే దానం చెయ్యాలి. ఇలా వాజిశ్రవసుడు తాను తలపెట్టిన విశ్వజిత్ యాగంలో తన సంపదనంతా దక్షిణల రూపంలో ఇస్తున్న సమయంలో తగం హ కుమారగుం సంతం దక్షిణాసు
నీయమానాసు శ్రద్ధావివేశ సోమన్యత అని వచనం రూపంలో రెండవ మంత్రాన్ని తెలియజేస్తాడు. అలా వాజిశ్రవుడు తనకున్న సంపదను దక్షిణ రూపంలో ఇస్తూ ఉంటే నచికేతుడు ఆ దాన కార్యక్రమాన్ని పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత ఏం చేశాడు, ఎలా వాజిశ్రవసుని యొక్క యజ్ఞం పరిసమాప్తమైంది, ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.